ఆసరెట్టానా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వీళ్ళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఒక చిన్న మీటప్ ఉంది. ఇప్పుడైతే మేము కొండాపూర్ మోటోప్లెక్స్కి అయితే వెళ్తున్నాము. ఈ మీటప్ కండక్ట్ చేసి వచ్చేదేమో రెవెన్ టెరాలా అని ఉంటాడు, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లెక్క. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, రెవెన్ రైడ్ అని. ఈ కమ్యూనిటీలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అంటే ఎంత చిన్న బైక్ ఉందని కాదు, ఈవెన్ స్కూటీ కూడా మనం వేసుకొని వెళ్ళొచ్చు. అంటే మేము ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. మీట్ అయ్యి ఒక 10 మెంబర్స్ అలా రైడర్స్. ఈజ్ ద బుల్షిట్ గాయ్. ఈ కమ్యూనిటీ బిల్డ్ చేయడం కూడా ఏంటంటే ఒకళ్ళు అంటే ఒకళ్ళనొకళ్ళు బాగా తెలుసుకోవచ్చు. ఈరే దినేష్. అంటే నేను కూడా అయితే ఫస్ట్ టైం ఒక కమ్యూనిటీ జాయిన్ అవ్వటం. ఈ కమ్యూనిటీ ఎలా అంటే మనం అంటే పర్సన్ టు పర్సన్ మీట్ అవ్వచ్చు. అంటే ఏమన్నా చాయ్ రైడ్స్ కానీ, లేకపోతే వీకెండ్ రైడ్స్, లేకపోతే లాంగ్ రైడ్స్ ఏమైనా ఉంటే ఒక గ్రూప్ లెక్క కొంచెంమంది వెళ్ళాలని ఉంటుంది కదా, అందుకు ఈ కమ్యూనిటీ అనేది బిల్డ్ చేశారు. కమ్యూనిటీలో ఏంటంటే అందరూ ఒక సేఫ్గా మంచి రైడింగ్ జాక్స్ ఇచ్చేసుకొని అందరూ సేఫ్గా ఉండాలని హెల్మెట్స్. ఇప్పుడు మనం ఎవరైనా గ్రూప్లో వెళ్తే కొంతమంది వెనకాల కూడా పిల్లని కూడా హెల్మెట్ వేసుకోరు. ఇక్కడ చూడండి, ఇక్కడ షూస్ అండ్ హెల్మెట్ ఉంటేనే పక్కా రావాలి. అలా ఈ కమ్యూనిటీ, ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ కదా దేనికన్నా. అసలు నేను కూడా ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి చాలా నాలెడ్జ్ దొరుకుతుంది బండ్ల గురించి అండ్ రైడింగ్ గేర్స్ గురించి. అంటే నేను కూడా చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, నాకు అంత మాట్లాడడం రాదు, ఇంట్రోవర్ట్ అని. నాకు కూడా వీళ్ళు ఎవరు తెలియదు, కానీ రాగానే మంచిగా కలిసిపోయారు బాగా. మన ఎప్పుడు అట్లానే కాదు, మనం సిటీలో ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో హెల్ప్ చేయడానికి మనకంటూ ఒక కమ్యూనిటీ అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ బైక్లో నేను కొత్తగా కొన్ని మోడిఫికేషన్స్ చేయించాను. ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్, ఇంకా బార్ అండ్ మిర్రర్స్. ఎందుకంటే నా ఇది మిర్రర్ది పోయింది, దట్స్ వై ఇవన్నీ అయితే పెట్టించాను నేను. ఎందుకంటే ఇంకో 2 డేస్లో నాది ఒక పెద్ద రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. అంటే అక్కడ కొత్త వాళ్ళని కలవాలి, తెలియని ప్లేస్, సోలో రైడ్ కదా. ఇలా మాట్లాడితే మనం కొంచెం ధైర్యం వస్తుంది, కొంచెం మాట్లాడాలని, అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి అని అయితే కొంచెం తెలుస్తుంది కదా. ఇంకా ఈ కమ్యూనిటీ ఏంటిదంటే కొంచెం పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి. అంటే బైకింగ్ అంటే ఇప్పుడు కాప్స్కి చాలా ఉంటుంది. బైక్స్ అంటే ర్యాష్గా తోలుతారు, స్టంట్స్ చేస్తారు, ఇంకా మధ్యలో కట్టుకొని పోతాం చప్పురిసి లెక్క. కానీ ఇది అట్లా కాదు, కొంచెం రెస్పాన్సిబుల్గా రైడ్ చేద్దామని అండ్ టు కనెక్ట్ విత్ పీపుల్, అంతే. ఇప్పుడు వెళ్ళే రైడ్లో అయితే ఆల్మోస్ట్ అటు 150 మెంబర్స్ దాకా అయితే రిజిస్టర్ అయ్యారు. తర్వాత ఫామ్స్ అనేవి క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎంతమంది వస్తారో చూద్దాం. దీంట్లో పెద్ద సూపర్ బైక్స్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ విల్ షో ద ఫౌండర్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ అండ్ పెద్ద బైక్స్ ఏమొస్తాయి అవి కూడా చూద్దాం. అంటే అందరూ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి, అంటే చిన్న బైక్ పెద్ద బైక్ అని కాదు, అదొక బండి. బికాస్ బైక్ ఈజ్ అన్ ఎమోషన్. ఎంత చిన్న సీసీ అయినా కానీ దీని మీద వెళ్తే ఒక వి ఫైండ్ పీస్. ఇట్లా తొందరగా లొకేషన్కి అయితే రీచ్ అవ్వాలి. మీటప్ 9కి స్టార్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక 8:57 అవుతుంది టైం. యాక్చువల్లీ దిస్ మీటప్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది చాలా ప్లేసెస్ తిరుగుంటారు. నేను స్టార్ట్ చేసి మొన్నే కాబట్టి నేను అంత ప్లేసెస్ కూడా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను వెళ్ళే నెక్స్ట్ పెద్ద రైడ్ కూడా ఆల్మోస్ట్ ఒక 4000 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక అది ఒక 2 డేస్లో స్టార్ట్ అవ్వాలి ఆ రైడ్కి అయితే నేను. అందుకే ఐ బాట్ ఆల్ సేఫ్టీ గేర్స్ అన్నీ కొనుక్కున్నా.
ఇంకా బండికి ఏమేమి అవసరం మనకి నైట్ టైం కానీ ఏదన్నా ఏమి ప్రాబ్లం అవ్వకుండా రేపైతే బండిని కూడా ఒకసారి సర్వీసింగ్ చేపియాలి. పెద్ద పెద్ద గుంటలు, ఇట్లాంటి గుంటలు కనపడమనే ఫాగ్లెస్ పెట్టేసిన మనం గుంటలకి. ఆశరెట్టానా ఇవే వాళ్ళు వచ్చిన బైక్స్ అయితే ఇంకా వెనుకున్నాయి, ఎక్కువ అయిపోతాయని ఇక్కడ పార్కింగ్ లేదని ఇక్కడ పెట్టాను. తీసుకున్న ఫేవరెట్ డ్రీమ్ బైక్ ఇంకా ఏప్రిల్ RS 457. యాక్చువల్లీ ఇప్పుడే ఇక మీటప్ అయితే కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 11:36 అలా అయింది. నేను ఎక్కువ ఫోటోస్ అయితే అంత కవర్ చేయలేదు, అక్కడ కొంచెం అందరితో మాట్లాడుతూ కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ చేసాం. ఈ మీటప్కి అయితే ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ దాకా వచ్చారు కరెక్ట్. అయితే బైక్స్ మాత్రం చాలా క్రేజీ ఉన్నాయి. ఒక 10 to 15 RS 457s ఉంటాయి, ఒక RS V4 వచ్చింది, ఒక Z900, Porsche, ఇంకొక BMW. రైడ్ మాత్రం చాలా మంచిగా జరిగింది. కొంచెం చిన్న ప్లేస్లో పెట్టినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇంకా పెద్దగా పెడతారు కదా, అప్పుడు చూద్దాం. ఇంకా మనం ఇప్పుడైతే లాంగ్ రైడ్స్కి అయితే అంతేం ప్లాన్ చేయట్లేదు, ఎందుకంటే కమ్యూనిటీలో ఇప్పుడు పెట్టంగానే ఒక 100 to 200 మెంబర్స్ అంటే ఒకేసారి ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. అందరూ డిస్పర్స్ అయిపోయినాం ప్లేస్ నుంచి. ఇంకా నేను కుక్కట్పల్లి దగ్గరకు వరకు వచ్చేసి కొంతమంది అటు వెళ్ళిపోయారు, నేను ఇక రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మీరు కూడా ఈ కమ్యూనిటీ జాయిన్ కావాలంటే నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే ఇస్తాను, ఇక్కడ దాంట్లో గూగుల్ ఫామ్స్ ఉంటాయి, అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. అంటే మీరు కూడా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటూ ఏమైనా రైడ్స్ వెళ్దాం చిన్న చిన్నవి అంటే వెళ్ళొచ్చు. ఐ కెన్ షేర్ ది లింక్. అంటే ఈ చాయ్ సిటీ రైడ్స్ అని కాకుండా ఒక ఫ్యూచర్లో పెద్ద పెద్ద రైడ్ ప్లాన్స్ అయితే ప్లాన్ చేస్తారు. ఇప్పుడైతే మీకు సోలో కాకుండా ఒకవేళ మీరు గ్రూప్ రైడ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ కమ్యూనిటీ అయితే చాలా హెల్ప్ అవుతుంది మీకు. So that's it for today guys, thanks for watching, see you in the next vlog.